కోటికి మరో కోటి జమ చేయాలని కొందరు, రేపటి రోజుకి సరిపడాలా చాలని ఇంకొందరు, ఈ పూట గడిస్తే చాలని మరికొందరు. చిత్ర విచిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్ళేది ఏదీ లేదని అందరికీ తెలుసు. ఈ సమాజంలో సహాయపడే వారికంటే జాలిపడి తప్పుకునే వారే ఎక్కువ. కాలం ఆగదు, నువ్వే ఆగిపోతావు, చివరికి చేతకాని వాడిలా మిగిలిపోతావు. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. అసలు చింతలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదేమో. ఎన్ని చింతలు చీకాకులు పెడుతున్నా వాటిని మర్చిపోయి నీకు ఆనందం సంతోషం కలిగించేటట్లు ఎన్నో స్నేహబంధాలు కుటుంబ బంధాలు నీ చుట్టూ అల్లుకుని ఉంటాయి. వాటి నీడలో చింతలకు చెక్ పెట్టేసి ఆ బంధాలు ఇచ్చే అనుభూతులను ఆస్వాదించు. ఆప్యాయతలనిచ్చే అటువంటి బంధాలు కవచల్లా నిన్ను చుట్టుముట్టి ఉంటే ఆ కాసేపైనా నీవు చింతలను మర్చిపోవచ్చు. ఆ సమయంలో కొన్ని సమస్యలకు సమాధానాలు కూడా దొరకవచ్చు. అంతేకాక అటువంటి బంధాల అనురాగాలలో తెలియాడుతుంటే కొన్ని చింతలు వాటంతకు అవే మాయమైపోవచ్చు. బంధాలన్నింటినీ అనుబంధాలుగా మార్చుకుంటూ జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషానుభూతాల కేంద్రంగా చేసుకో. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరము పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించే వాళ్ళం మనతో ఉన్నారు. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం మిత్రమా. భార్యకి ఏమీ చేత కాదు అనుకునే భర్తలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడండి. వ్యాపారం మీకన్నా బాగా చేస్తారు, జాబ్లో మీకన్నా పైకి ఎదుగుతారు. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మీ జీవితం బాగుండాలన్నా, ఏ సమస్య లేకుండా ముందుకు సాగాలన్నా ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతను తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, నువ్వే. నువ్వు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. మన చట్టం గొప్పది, ఎందుకంటే ఇక్కడ చర్యలు తీసుకునేది పాలిథిన్ తయారీ కంపెనీ మీద కాదు, పాలిథిన్లో కూరగాయలు అమ్మే వారి మీద చర్యలు తీసుకుంటారు. ఏ ఇంటిలో అయితే అమ్మ టీవీ చూడడం తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు విజ్ఞానం గురించి మాట్లాడుతుందో, ఏ ఇంటిలో అయితే నాన్న త్వరగా ఇంటికి వచ్చి పిల్లల చదువు గురించి స్నేహపూర్వకంగా అడుగుతూ సమాజం గురించి అవగాహన ఏర్పరుస్తారో, ఏ గురువు అయితే పుస్తకాలలో ఉన్న పాఠాలనే కాకుండా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా తెలియజేస్తారో, అక్కడి నుంచి ఒక మంచి తరం మొదలవుతుంది. ఇది అక్షర సత్యం మిత్రమా. భార్యను బాగా చూసుకుంటే వీడు మారిపోయాడు అంటారు. తల్లి మాట వింటే తల్లి చాట బిడ్డ అంటారు.